హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత మోకనుంది. తాజాగా ఛార్జీలను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయేతర భూముల విలువ, స్టాంప్ డ్యూటీ సవరణపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో నిర్వహించిన సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పనులు, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల విలువ, స్టాంప్ డ్యూటీ సవరణపై చర్చించారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగినప్పటికీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదన్నారు. చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమని రేవంత్ రెడ్డి అన్నారు. 2021లో అప్పటి ప్రభుత్వం భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిందని చెప్పారు. ఇప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉందన్నారు. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువలను సవరించాల్సి ఉంటుందని సీఎం అధికారులతో అన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత ఏడాది ప్రభుత్వ ఖజానాకు వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెల ఆదాయ పెంపును సమీక్షించుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర బడ్జెట్లో నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలని సూచించారు. పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని, జీఎస్టీ వసూళ్లు పెంచేందుకు పక్కాగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్, ఆడిటింగ్ జరగాలని సూచించారు. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా నిక్కచ్చిగా పన్నులు వసూలు చేయాలని రేవంత్ ఆదేశించారు. వాణిజ్య శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని హెచ్చరించారు. జీఎస్టీ రిటర్న్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి తావు లేకుండా వ్యవహరించాలన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్లో మద్యం అమ్మకాలు, విక్రయాలు ఎక్కువగా జరిగిన లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవడానికి కారణాలు ఏమిటని కూడా అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు.